వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఆర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ గోపి సార్. మనం ఇప్పుడు సైకాలజీ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వ వికాసం గురించి నేర్చుకుంటున్నాం. సో మూర్తిమత్వ వికాసం గురించి మనం నేర్చుకున్నప్పుడు దానిలో కొన్ని బిట్స్ నేర్చుకున్నాం. పర్సనాలిటీ అనేటటువంటి పదం దేని నుంచి ఉద్భవించింది అంటే పర్సోనా అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది అని నేర్చుకున్నాం. అలాగే పర్సోనా అంటే అర్థం ఏంటంటే ముసుగు, మాస్క్ అని అర్థం. సో ఇప్పుడు ఈ మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ అనే దానిలో అసలు పర్సనాలిటీ అంటే ఏంటి, మూర్తిమత్వం అంటే ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ని యాజ్ టీజ్గా మనం చదివేసుకుంటే మనకు అర్థం కాదు సైకాలజీ. కానీ దాన్ని మనకు అర్థమయ్యే భాషలోకి మార్చుకోవాలి. అది అంటే మనకు అర్థమయ్యే విధంగా దాన్ని డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకుంటే అప్పుడు సైకాలజీ చాలా ఈజీగా సరదాగా ఉంటుంది. సో ఇక్కడ మూర్తిమత్వం అంటే ఏంటి, పర్సనాలిటీ అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ అంటే ఏంటి, ఫర్ సపోజ్ నా యొక్క వ్యక్తిత్వం ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అని ఎవరి కాళ్ళు అనుకోవాలి. అనుకుంటే అప్పుడు మన వ్యక్తిత్వం ఎలా తెలుస్తుంది, మన యొక్క పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది అంటే దానికి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే ఒక మనిషి ప్రతి ఉద్దీపనకి అతను ఇచ్చేటటువంటి రెస్పాన్స్, ప్రతిస్పందన లేదా స్పందన ఏదైతే ఉంటుందో అది ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం కింద వస్తుంది. అంటే ఏంటంటే సైన్స్లో, మన బయాలజీలో దీన్ని ఏమంటామంటే ఉద్దీపన అంటే స్టిమ్యులస్. ఫర్ సపోజ్ మైమోజా పూడిక అంటే ఏంటిది, టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. సో ఇక్కడ కూడా మీకు ఒక బిట్ కవర్ చేస్తున్నాను. ఏంటిది, టచ్ మీ నాట్ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మైమోజా పూడిక అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, రాసుకోండి, ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క టచ్ మీ నాట్ ప్లాంట్ మొక్కని మనం ఏం చేస్తామంటే ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, పట్టుకోగానే ముడుచుకుంటుంది. సో ఇక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్ని మనం పట్టుకున్నాం. ఆ పట్టుకోవడం అనేది ఏంటిదంటే ఉద్దీపన అంటారు. స్టిమ్యులస్ అంటారు. మొక్కను పట్టుకోవడం స్టిమ్యులస్ అంటాం, ఉద్దీపన. ఒక యాక్షన్ని చేసాం, దానికి రియాక్షన్ ఏం చేస్తుందంటే ఆ టచ్ మీ నాట్ ప్లాంట్ ముడుచుకుంటుంది. ఆకులన్నీ కూడా దగ్గరికి అమ్మటినే ముడుచుకుంటుంది. సో ఆ ముడుచుకోవడాన్ని మనం ఏమంటామంటే ప్రతిస్పందన అంటాం. మనం ఏదైతే స్టిమ్యులస్ ఇచ్చామో, స్పందనని ఇచ్చామో, ఆ స్పందనకి ప్రతిస్పందించింది. ఏంటి స్పందించడం, మొక్కని మనం పట్టుకున్నాం, మొక్క ఆకుల్ని పట్టుకున్నాం, జస్ట్ అలా ఇలా టచ్ చేసాం అంతే. టచ్ చేసినప్పుడు దాని యొక్క ఆకులన్నీ కూడా దగ్గరికి ముడుచుకుంటున్నాయి. ఈ ముడుచుకోవడాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రతిస్పందన అంట. సో మొక్కని పట్టుకున్నప్పుడు దాంట్లో నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటంటే ముడుచుకోవడం అనేది ప్రతిస్పందన. అలాగే ఒక మనిషి, ఒక వ్యక్తి
తనకి కలిగినటువంటి అనుభవానికి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అంటే, ఇంకా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి ఎలా ప్రతిస్పందిస్తున్నావు, ఎలా రియాక్ట్ అవుతున్నావు. ఒక మనిషి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఒక సంతోషకరమైనటువంటి సంఘటన ఏదైనా తనకి ఎదురైనప్పుడు కానీ, లేదంటే ఒక బాధాకరమైనటువంటి సంఘటన కానీ ఎదురైనప్పుడు హౌ హీ ఈజ్ రియాక్టింగ్, హౌ షీ ఈజ్ రియాక్టింగ్, అతడు లేదా ఆమె ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనే దాన్ని మనం ఏమంటామంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో ప్రతి మనిషి ఒకేలాగా ప్రతిస్పందించడు. ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి ఒక క్వశ్చన్ వచ్చింది ఒక ఎగ్జామ్లో, చాలా కష్టంగా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో కొన్ని ఆప్షన్స్ని తీసేసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకొని లాస్ట్కి ఏదో ఒక ఆప్షన్ పెడతారు. కొంతమంది అదే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉండడం వల్ల డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. కొంతమంది అదే క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోవడం వలన అసలు ఆ ఆప్షన్స్ కూడా చదవకుండా ఆన్సర్ చేయవచ్చు. అంటే ఒక సిచ్యువేషన్కి అందరూ ఒకేలాగా రెస్పాండ్ అవ్వరు, అందరూ ఒకేలాగా రెస్పాండ్ అవ్వరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతారు. అలా సిచ్యువేషన్స్కి ఆ వేరు వేరు వ్యక్తులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని మనం ఏమంటామంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం, మూర్తిమత్వం, పర్సనాలిటీ అని అంటారు. సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇంకా చెప్పుకుంటే, ఏదైనా ఒక బిజినెస్లో నష్టం వచ్చింది అని ఒక వ్యక్తికి తెలిసింది, ఆ వ్యక్తికి నష్టం వచ్చిందని తెలిసింది. కొంతమంది ఏం చేస్తారు, ఏడుస్తారు, నష్టం వచ్చిందని ఏడుస్తారు. కొంతమందికి అదే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, నష్టం రావడం అనే సిచ్యువేషనే వేరే వాళ్ళకి వచ్చింది అనుకోండి, అరే నష్టం అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడ ఏడుస్తా కూర్చోరు. ఓకే, వాట్ ఈజ్ ది నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తారు. సో ఒక వ్యక్తి ఏమో అదే సిచ్యువేషన్కి ఏడుస్తున్నాడు, ఒక వ్యక్తి అదే సిచ్యువేషన్కి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు, ఒక వ్యక్తి ఆ సిచ్యువేషన్కి ఇక చాలే, జరిగిన నష్టం చాలే అని పక్కా తప్పుకుంటున్నాడు. అంటే ఒక సిచ్యువేషన్నే వేరు వేరు వ్యక్తులకు వచ్చినప్పుడు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు విధంగా ప్రతిస్పందిస్తున్నారు. వారు ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నారు అనే దాన్ని మనం ఏమంటామంటే మూర్తిమత్వం అంటారు. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, సపోజ్ డిఎస్సి ఎగ్జామ్ గురించి చెప్పుకుందాం. డిఎస్సి ఎగ్జామ్ రాశారు, ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకుందాం, ముగ్గురు ఫెయిల్ అయ్యారు, ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు. మొదటి వ్యక్తి అనుకున్నాడు, నేను డిఎస్సి ఎగ్జామ్ రాశాను కానీ నాకు పోస్ట్ రాలేదు కాబట్టి ఇక నాకు లైఫ్లో రాదు, ఇంకెప్పుడు నేను రాయకూడదు అనుకున్నాడు. ఏ నిర్ణయించుకున్నాడు, ఇంకా నేను ఎప్పుడు ఎగ్జామ్ రాయకూడదు, ఇంకా నాకు రాదు అనుకున్నాడు, అంతే, ప్రయత్నం చేయలే. రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈసారి నోటిఫికేషన్ పడిన తర్వాత పోస్టులు ఎక్కువ ఉంటే రాద్దాం లేకపోతే లేదు, పోస్టులు ఎక్కువ ఉంటే రాద్దాం లేకపోతే లేదని నిర్ణయించుకున్నాడు. ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు, కానీ పోస్టులను బట్టి రాద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, పోయినసారి రాకపోతే రాపోయింది, ఈసారి అయినా సరే కూడా నేను ఖచ్చితంగా కొట్టాలని రాస్తాను. అంటే సిచ్యువేషన్ ముగ్గురికి ఒకటే, కానీ వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి విధానం వేరువేరుగా ఉంది. ఆ వేరువేరు ప్రతిస్పందనలు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే మూర్తిమత్వం అంటారు.
ప్రతి వ్యక్తి ప్రతి ఉద్దీపనకి, ఒక మనిషి ప్రతి ఉద్దీపనకి ఎలా ప్రతిస్పందిస్తున్నాడో ఆ ప్రతిస్పందనలోనే మనం ఏమంటామంటే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటారు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, టచ్ మీ నాట్ ప్లాంట్ గురించి చెప్పాను. టచ్ మీ నాట్ ప్లాంట్, ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమని చెప్పుకున్నాం, మైమోజా పూడికా అని చెప్పుకున్నాం. తర్వాత ఆ టచ్ మీ నాట్ ప్లాంట్లో స్టిమ్యులస్, ఉద్దీపన ఏమని చెప్పుకున్నాం, మొక్కని మనం పట్టుకోవడం ఉద్దీపన అని చెప్పాం. దానికి రెస్పాన్స్ ఏమొచ్చింది, మొక్క ముడుచుకుపోయింది, దాన్ని ప్రతిస్పందన అంటారు. సో ఇక్కడ ఒక మనిషి ఒక సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనే దాన్ని ఇక్కడ ఉద్దీపన అంటే స్టిమ్యులస్ అనుకున్నాం కదా. ఈ స్టిమ్యులస్నే మీరు ఏమని అనుకోవచ్చు అంటే సిచ్యువేషన్ అనుకోండి. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే దాన్ని మనం ఏమంటాం అంటే మన యొక్క మూర్తిమత్వం, మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క పర్సనాలిటీ అని చెప్పాలి. సో ఇది మూర్తిమత్వం. అయితే ఈ మూర్తిమత్వం గురించి రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు వారు చూసినట్లయితే కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. ఈ నిర్వచనాలని మనం గుర్తుంచుకోవాలి. అయితే సైకాలజీ నుంచి కానీ మెథడాలజీ నుంచి కానీ మనకి నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క టాపిక్ గురించి మనకి చాలా రకాలైనటువంటి ఏమున్నాయంటే డెఫినేషన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి కష్టం అయిపోతుంది. సో సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ గుర్తుపెట్టుకోవడం అవ్వకపోతే డెఫినేషన్స్ గురించి వదిలేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో నుంచి మన డిఎస్సి ఎగ్జామ్లో డెఫినేషన్స్ నుంచి ఖచ్చితంగా ఒకటి మాత్రం వస్తుంది. ప్రతి డిఎస్సి ఎగ్జామ్లో సైకాలజీ ఏదైతే ఉందో సైకాలజీ నుంచి ఒక డెఫినేషన్ వస్తుంది, దాంట్లో నో డౌట్. ఆ డెఫినేషన్ నిర్వచనం గురించి అది ఎవరు చెప్పారని కానీ లేకపోతే ఆ వ్యక్తి చెప్పినటువంటి నిర్వచనం ఏంటని కానీ అడగవచ్చు. సో అందువలన ఒక బిట్ కంపల్సరీ ఉంటుంది, హాఫ్ మార్క్ ఉంటుంది. సాధ్యమైతే గుర్తుపెట్టుకోండి, సాధ్యం కాకపోతే నిర్వచనాల గురించి వదిలేసేయండి, కంగారు పడమాకండి, మిగిలిన చదవండి. మనకి ఇంకా 4.5 మార్క్స్ ఉంటాయి. సో వాటిని చేయొచ్చు, దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మనకి ప్రతి బిట్టు అవసరమే కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సైకాలజీకి సంబంధించి ఏదైతే నోట్స్ పెట్టుకున్నారో ఆ నోట్స్లో టాపిక్ అంతా ఫస్ట్ నుంచి రాసుకోండి. కానీ లాస్ట్లో కొన్ని పేజీలు ఒక 10 పేజీలో 20 పేజీలో పెట్టుకుని ఏం చేస్తారంటే వాటిని అచ్చంగా డెఫినేషన్స్ కోసమే, నిర్వచనాల కోసమే పెట్టుకోండి. దాంట్లో ఏంటంటే మూర్తిమత్వం అని పెట్టుకోండి. సో ఈ మూర్తిమత్వం అంటే డెఫినేషన్స్ ఏమున్నాయి, ఒక 6 డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ 6 డెఫినేషన్స్ హెడ్డింగ్ పెట్టి మూర్తిమత్వం అని దాని కింద ఈ 6 డెఫినేషన్స్ని రాసుకోండి. పెద్ద పెద్దగా డెఫినేషన్ రాయొద్దు, మళ్ళీ మొత్తం రాయొద్దు, దాన్ని షార్ట్ కట్లో రాసుకోండి. ఈ 6 డెఫినేషన్స్ని రాసి పక్కన దాన్ని ఎవరు చెప్పారు అనేది కూడా రాసుకోండి. అప్పుడు నిర్వచనాలన్నీ ఒకే చోట ఒక టాపిక్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి మనకి ఎవరు ఏం చెప్పారు అనేది ఈజీగా గుర్తుంటుంది. మూర్తిమత్వం ఒకటే కాదు, ప్రతి టాపిక్కి సంబంధించి నిర్వచనాలన్నీ కూడా ఇలా ఒక హెడ్డింగ్ పెట్టి ఆ హెడ్డింగ్ కింద దానికి సంబంధించిన నిర్వచనాలన్నీ రాసుకుంటే మీకు బాగా గుర్తుంటాయి, మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మూర్తిమత్వం గురించి మనకి ఒక 6 డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఏంటి, ఎవరు ఏం చెప్పారు అనేటటువంటిది చూద్దాం. మనకి ఫస్ట్ ఐజెంక్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక డెఫినేషన్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమగ్ర ప్రవర్తనా రీతులు అంటే వే ఆఫ్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ వే ఆఫ్ బిహేవియర్ని
ఒక్క విషయంలోనే కాకుండా అన్ని విషయాలు సమగ్రంగా తీసుకోవాలి. ది కాంప్రహెన్సివ్, సమగ్రం అంటే కాంప్రహెన్సివ్, మొత్తం టోటల్గా తీసుకోవాలి. నీది అర్థం కావాలంటే, ఈ సమగ్రం అనేది అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కూడా వినే ఉంటారు. ఏంటిది అంటే, ఏనుగు ఎలా ఉంటుంది చూడాలని నలుగురు వ్యక్తులు గుడ్డి వాళ్ళు వెళ్ళారంట ఏనుగుని చూడడానికి. వాళ్ళు చూడలేరు కదా, సో అసలు ఏనుగు ఎలా ఉంటుందో కనిపెడదామని చెప్పి వెళ్ళారంట. వెళ్తే ఒక వ్యక్తి ఏనుగు చెవులు పట్టుకున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఏనుగు అంటే చాటలాగా పెద్దగా ఉంటుంది అన్నాడంట. అతను చెప్పింది తప్ప కాదు, కరెక్టే. కానీ ఆ చాటలాగా ఉండడం అనేది చెవి మాత్రమే, కానీ మిగిలిందంతా కాదు. రెండో గుడివాడు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగును పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? ఏం దొరికింది అంటే ఆ ఏనుగు కాలును పట్టుకున్నాడు. ఏనుగు కాలును పట్టుకుంటే అది ఒక స్తంభం లాగా ఉంది. ఆ గుడ్డివాడు అన్నాడంట, కాదు కాదు, ఏనుగు చాట్లాగా ఉండదు, ఒక స్తంభం లాగా ఉంటుంది అన్నాడంట. సరే, మూడో గుడ్డివాడు వెళ్ళాడు, చాట్లాగా కాదు, స్తంభంలాగా కాదు, ఏనుగు అంటే ఎలా ఉంటుంది అంటే ఏం పట్టుకున్నాడంట, తొండాన్ని పట్టుకున్నాడంట. తొండం పట్టుకుని ఒక బారు గొట్టంలాగా ఉంటుంది అన్నాడంట. సో అతను చెప్పింది తప్ప అంటే తప్పు కాదు, కానీ అతను తొండం వరకు మాత్రమే చూశాడు, కానీ మొత్తాన్ని చూడలేదు. నాలుగో గుడ్డివాడు వచ్చి ఏం చేశాడంటే ఆ యొక్క ఏనుగుని మొత్తం బాడీ అంతా ఇలా పట్టుకున్నాడంట. ఏనుగు అంటే చాలా లావున ఎంత ఉంటుంది అన్నాడంట. ఇప్పుడు ఈ నలుగురులో ఎవరు తప్పు చెప్పారు, ఎవరు రైట్ చెప్పారు? నలుగురు రైటే చెప్పారు, కానీ నలుగురు కొంత భాగాన్ని మాత్రమే చూశారు, కానీ మొత్తాన్ని చూడలేదు. సో మొత్తాన్ని కలిపాలి. ఏనుగు చెవులు పెద్దగా చాట్లాగా ఉంటాయి, దాని యొక్క కాళ్ళు స్తంభంలాగా పెద్దగా ఉంటాయి, దాని యొక్క తొండం గొట్టంలాగా పెద్దగా బారుగా ఉంటాయి, దాని బాడీ కొండలాగా పెద్దగా ఉంటుంది. ఈ 4 కలిపితేనే ఏనుగు. కానీ చిన్న చిన్న ముక్కలను మాత్రమే ఇదే నేను కరెక్ట్, ఇది నేను చెప్పిందే కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. సో అంటే ఏంటంటే ఐజాక్ అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటిది ఏంటిదంటే, మూర్తిమత్వం అంటే అతని ప్రవర్తనా రీతిని చూడాలి, వే ఆఫ్ బిహేవియర్. కానీ ఆ వే ఆఫ్ బిహేవియర్ అనేది ఒక విషయంలోనో 2 విషయాల్లోనో చూస్తేనే కాదు, అతనికి సంబంధించినటువంటి సమగ్ర ప్రవర్తన రీతుల్ని చూడాలి. అలా చూసి చెప్పేటటువంటి దాన్ని మనం ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటామని చెప్పాడు. సో ఐజాక్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఐజాక్ అనేటటువంటి వ్యక్తి మూర్తిమత్వం గురించి ఏమని నిర్వచనం ఇచ్చాడంటే, ఒక వ్యక్తి యొక్క సమగ్ర ప్రవర్తనా రీతులు ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అవుతుంది అని చెప్పాడు. సో డెఫినేషన్ చాలా ఉంది, కానీ నేను సింపుల్గా ఏమని రాసానో చూడండి. ఐజాక్ ఏమని చెప్పాడు? సమగ్ర ప్రవర్తనా రీతులు. మీరు కూడా ఇలా షార్ట్కట్లో రాసుకోవాలి. రెండవ వ్యక్తి ఆల్పోర్ట్. ఆల్పోర్ట్ అనేటటువంటి వ్యక్తి మూర్తిమత్వం గురించి ఏమని చెప్పాడంటే, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి శారీరక, మానసిక, ప్రవర్తనా రీతులు. ఇతను ఏమని చెప్పాడంటే, ఆల్పోర్ట్, ఒక మనిషి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సర్దుబాటు అంటే అడ్జస్ట్ అవ్వాలి. సో కొన్ని చోట్ల ఎలా ఉండాలంటే, తనకి నచ్చినట్టు లేకపోయినా కూడా దానికి అడ్జస్ట్ అవ్వాలి. సో అలా అడ్జస్ట్ చేసుకోవడానికి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైతే అతను వే ఆఫ్ బిహేవియర్ ఉండాలో ఆ రీతిగా అతనికి ఉండేటటువంటి శారీరక, మానసిక ప్రవర్తన రీతుల్ని మనం ఏమంటామంటే
ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటామని చెప్పాడు. ఐజెంక్ ఏమన్నాడంటే సమగ్ర ప్రవర్తనా రీతులు, అన్నిటినీ కలిపి తీసుకుంటే అదే మూర్తిమత్వం అని చెప్పాడు. ఆల్పోర్ట్ ఏమని చెప్పాడంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి మనకి ఉండవలసినటువంటి శారీరక మానసిక ప్రవర్తనా రీతుల్ని మనం ఏమంటామంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటాము అని చెప్పాడు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే, ఆల్పోర్ట్ చెప్పింది కూడా. 3 లెవిన్ అనేటటువంటి మానసిక తత్వవేత్త ఏమని చెప్పాడంటే సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థయే మూర్తిమత్వం అని చెప్పాడు. ఐజెంక్ ఏమో సమగ్ర ప్రవర్తనా రీతులు అని చెప్పాడు. ఆల్పోర్ట్ ఏం చెప్పాడంటే సమగ్ర ప్రవర్తనా రీతులని గుంపుగుత్తుగా కలిపి చెప్పకుండా ఏమని చెప్పాడంటే శారీరక మానసిక ప్రవర్తనా రీతులే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని చెప్పాడు. లెవిన్ అనేటటువంటి వ్యక్తి ఏమని చెప్పాడంటే సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ప్రవర్తనా రీతులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే మూర్తిమత్వం అంటాము అని చెప్పి లెవిన్ చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి, కానీ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఐజెంక్, ఆల్పోర్ట్ చెప్పినటువంటి 2 డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వదిగా చూస్తే డేషియల్ అనేటటువంటి ఒక మానసికవేత్త. డేషియల్ అనేటటువంటి మనోవిజ్ఞానవేత్త ఏమని చెప్పాడు అంటే సాంఘిక సర్దుబాటుకు అవసరమైనటువంటి ప్రవర్తనా రీతులు అంటే సొసైటీలో మనం అడ్జస్ట్మెంట్ అవ్వడానికి మనకి ఏ రకమైనటువంటి ప్రవర్తనా రీతులు, వే ఆఫ్ బిహేవియర్ ఉండాలో అలా ఉండేటటువంటి ప్రవర్తనా రీతులు, అంటే అందరితో అడ్జస్ట్ అయ్యేటటువంటి నేచర్ని కలిగి ఉండేటటువంటి మనలో ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో మనం వాటిని ఏమంటాము అంటే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటాము అని చెప్పేసి చెప్పాడు. సో ఐజెంక్ అనగానే సమగ్ర ప్రవర్తనా రీతులను గుర్తుపెట్టుకోవాలి. ఆల్పోర్ట్ అనగానే పరిసరాలతో అడ్జస్ట్మెంట్ అవడానికి శారీరక మానసిక ప్రవర్తనా రీతులను గుర్తుపెట్టుకోవాలి. లెవిన్ అనగానే సమగ్ర సంపూర్ణమైనటువంటి వ్యవస్థయే మనం ఏమని చెప్తున్నాం అంటే మూర్తిమత్వం అని గుర్తుపెట్టుకోవాలి. డేషియల్ అనేటటువంటి మనోవిజ్ఞానవేత్త ఏమని చెప్పాడంటే సాంఘిక సర్దుబాటుకు ప్రవర్తనా రీతులు, అంటే సోషల్గా అడ్జస్ట్మెంట్ అవ్వడానికి, మనం సొసైటీలో అందరితో అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఏ రకమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలో ఆ ప్రవర్తన కలిగి ఉండడాన్ని మనం ఏమంటామంటే పర్సనాలిటీ అంటాము అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ చూసినట్లయితే వాట్సన్ అనేటటువంటి ఇంకొక మనోవిజ్ఞానవేత్త ఉన్నాడు. ఆయన పేరు వాట్సన్. ఏమని చెప్పాడంటే ఇలా కాదండి, మనం ఏం చేయాలంటే ఒక లాంగ్ స్టాండ్లో దీర్ఘకాలంలో ఒక వ్యక్తిని పరిశీలించి ఆ వ్యక్తి యొక్క వాస్తవ ప్రవర్తనా రీతులు ఏవైతే ఉన్నాయో, నిజమైనటువంటి ప్రవర్తనా రీతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే మూర్తిమత్వం అంటారు అన్నాడు. ఈ యొక్క వ్యక్తి చూస్తే ఎలా చెప్పాడంటే కొంచెం అనుభవపూర్వకంగా చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? చాలా కాలంగా చూడాలంట. దీర్ఘకాలం ఒక వ్యక్తిని మనం ఏం చేయాలంటే పరిశీలించి ఆ వ్యక్తి ప్రవర్తన అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉంటుందా, లేకపోతే మధ్య మధ్యలో మారుస్తున్నాడా? అంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంటారు, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంటారు. అలా కాదు. అందుకని మనం ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కోసం ఏం చేయాలి అంటే దీర్ఘకాలం ఒక వ్యక్తిని మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి.
అబ్జర్వ్ చేసి వాస్తవమైనటువంటి నిజమైనటువంటి, అంటే అందరూ ఉన్నారని ఒకలాగా చేసి ఎవరు లేనప్పుడు ఒకలాగా చేసేటటువంటి బిహేవియర్ కాదు. అతనిలో ఉన్నటువంటి దీర్ఘకాలంగా అతన్ని పరిశీలించి అతనిలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి ప్రవర్తనా రీతుల్ని మనం ఏమని చెప్పి అంటామంటే మూర్తిమత్వం అంటామని చెప్పాలి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని, పర్సనాలిటీని మనం ఎలా అంచనా వేయొచ్చు అంటే, అందరూ ఉన్నప్పుడు చేసేటటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి పర్సనాలిటీ కాదు. ఆ వ్యక్తి నిజమైన పర్సనాలిటీ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు చేసేటటువంటి బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆ బిహేవియరే ఆ వ్యక్తి యొక్క నిజమైనటువంటి పర్సనాలిటీ అవుతుంది. సో నలుగురిలో ఉన్నప్పుడు ఆ నలుగురు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి ఏం చేస్తారంటే, లోపల ఉన్నటువంటి భావాన్ని అణిచిపెట్టి ఏం చేస్తారంటే పైకి డిగ్నిఫైడ్గా ఉండడానికి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి సింగిల్గా ఉన్నప్పుడు ఏదైతే ప్రవర్తన ఉంటుందో అదే అతని నిజమైనటువంటి పర్సనాలిటీ. సో అందుకని వాట్సన్ ఏం చెప్పాడంటే ఎక్స్పెరిమెంటల్గా చెప్పాడు. వాట్సన్ అంటున్నాడు, ఆ వ్యక్తిని దీర్ఘకాలం పరిశీలించాలి, అతనిలో అవాస్తవమైనటువంటి ప్రవర్తన కూడా ఉంటుంది. అవాస్తవమైనటువంటి ప్రవర్తన కాకుండా వాస్తవమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తనని మనం ఏం చేయాలి అంటే అతని యొక్క పర్సనాలిటీగా తీసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, ఇది కూడా ఇంపార్టెంట్, డేషియల్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ వ్యక్తిగా చూసినట్లయితే కింబాల్ యంగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. కింబాల్ యంగ్. కింబాల్ యంగ్ అనేటటువంటి వ్యక్తి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఆ జీవితం ఏం చేశాడంటే, ఈ డెఫినేషన్ ఏంటంటే, వ్యక్తి జీవిత కాలంలో అత్యధిక సమయంలో వ్యక్తి జీవిత కాలంలో ఎక్కువ సమయంలో అతను ఏ రీతిగా అయితే బిహేవ్ చేశాడో ఆ వ్యక్తి బిహేవ్ చేసేటటువంటి ప్రవర్తించేటటువంటి ప్రవర్తన రీతుల్ని మనం ఏం చేయాలంటే ఒక ఆర్గనైజర్ చేయాలి. ఆర్గనైజ్ చేసి దాన్ని నిర్ధారించేందుకు సహాయపడేటటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి శారీరక మానసిక అంశాల సమూహం. శారీరక మానసిక అంశాల సమూహాన్ని మనం ఏమంటామంటే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటారు. ఈ డెఫినేషన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. కింబాల్ యంగ్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమని డెఫినేషన్ ఇచ్చాడంటే, మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎక్కువ సార్లు ఏ రీతిగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నాడో ఆ ప్రవర్తనని అంచనా వేసేందుకు మనకి దాన్ని ఆర్గనైజ్ చేసుకొని క్రోడీకరించి ఒక చోటకు తీసుకొని వచ్చి, ఇదిగో ఈ వ్యక్తి ఎక్కువ సార్లు ఇచ్చేసాడు, ఈ వ్యక్తి తక్కువ సార్లు ఇచ్చేసాడు, సో ఎక్కువ సార్లు చేసినటువంటి ప్రవర్తన ఇది, ఎక్కువ సార్లు అతను ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు అని చెప్పి ఆ రియాక్షన్స్ అన్నిటినీ కూడా ఎక్కువ సార్లు పరిశీలించి దాన్ని ఆర్గనైజ్ చేసి వ్యవస్థీకరించి దాన్ని నిర్ధారించడం కోసం మనకి ఆ వ్యక్తిలో నుంచి అవసరమైనటువంటి శారీరక మానసిక అంశాలు ఏవైతే ఉంటాయో ఆ శారీరక మానసిక అంశాల సమూహాన్ని మనం ఏమంటామంటే మూర్తిమత్వం అంటాము అని చెప్పి కింబాల్ యంగ్ చెప్పాడు. సో దీస్ ఆర్ ది డెఫినేషన్స్ ఫర్ ది పర్సనాలిటీ. ఐజెంక్ ఏమని చెప్పాడు? సమగ్ర ప్రవర్తనా రీతులు అని చెప్పాడు. ఆల్పోర్ట్ ఏమని చెప్పాడు? పరిసరాలతో అడ్జస్ట్మెంట్ అవ్వడానికి అవసరమైనటువంటి శారీరక మానసిక ప్రవర్తనా రీతులు. ఇది చూడండి, ఆల్పోర్ట్ది కింబాల్ యంగ్ది దరిదాపు ఒకలాగానే ఉంటుంది. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి శారీరక మానసిక ప్రవర్తనా రీతులునే మనం ఏమంటాము? మూర్తిమత్వం అంటామని ఆల్పోర్ట్ చెప్పాడు. కింబాల్ యంగ్ ఏమని చెప్పాడంటే ఒక వ్యక్తిని దీర్ఘకాలంగా పరిశీలించి ఆ వ్యక్తిలోని ప్రవర్తనని వ్యవస్థీకరించి దాన్ని నిర్ధారించడానికి అవసరమయ్యేటటువంటి శారీరక
మానసిక అంశాల సమూహాన్ని ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటామని చెప్పాడు. లెవిన్ ఏమని చెప్పాడు? లెవిన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఐజెంక్లో ఉన్నటువంటి సమగ్ర సంపూర్ణమైనటువంటి వ్యవస్థయే మనం ఏమంటామంటే మూర్తిమత్వం అంటామని చెప్పాడు. డేషియల్ ఏమని చెప్పాడంటే సోషల్ అడ్జస్ట్మెంట్, సాంఘిక సర్దుబాటుకు అవసరమైనటువంటి, సొసైటీలో అడ్జస్ట్మెంట్ అవ్వడానికి అవసరమైనటువంటి ప్రవర్తనా రీతులనే మనం ఏమంటామంటే మూర్తిమత్వం అంటామని చెప్పాడు. వాట్సన్ ఏమని చెప్పాడు? దీర్ఘకాలంగా ఒక వ్యక్తిని పరిశీలించి ఆ వ్యక్తిలో వాస్తవమైనటువంటి ప్రవర్తన రీతులు, అంటే ఒక వ్యక్తిలో వాస్తవంగా ఉండే ప్రవర్తన ఒకటి ఉంటుంది, నటించే ప్రవర్తన ఉంటుంది. సో నటించే ప్రవర్తన కాకుండా ఒక వ్యక్తిని పరిశీలించి దీర్ఘకాలంగా ఉండేటటువంటి వాస్తవమైనటువంటి ప్రవర్తన రీతుల్ని మనం ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటాము అని చెప్పుకున్నాం. సో ఇన్ జనరల్గా ఏంటంటే ప్రతి ఉద్దీపనకి, ప్రతి స్టిమ్యులస్కి, ప్రతి సిచ్యువేషన్కి ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడనేదే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీ కింద మనం చెప్పుకోవచ్చు. సో మీరు ఈ 6 డెఫినేషన్స్ని నోట్ చేసుకోండి. ఇదిగోండి స్టార్ మార్క్ వేసిని ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోండి. నేను రాసినట్లు ఇలా షార్ట్ కట్లు రాసుకోండి. రాస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఐజెంక్ సమగ్ర ప్రవర్తన రీతులు, ఆల్పోర్ట్ సామాజిక పరిసరాలతో సర్దుబాటు అని గుర్తుంటుంది. లెవిన్ సమగ్రమైన సంపూర్ణమైనటువంటి వ్యవస్థ. డేషియల్ దేనికి చెప్పాడు? సాంఘిక సర్దుబాటు. ఆల్పోర్ట్ ఏమో పరిసరాలతో సర్దుబాటు చెప్తే పరిసరాలు అనే మాట వాడాడు, కానీ డేషియల్ ఏమంటున్నాడంటే సాంఘిక సర్దుబాటు అంటున్నాడు. వాట్సన్ ఏమంటున్నాడంటే ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఒక వ్యక్తిని దీర్ఘకాలంగా పరిశీలించాలి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి ప్రవర్తన రీతుల్ని పర్సనాలిటీ కింద చెప్పాలి అంటున్నాడు. కింబాల్ యంగ్ ఏమంటున్నాడంటే ఆల్పోర్ట్ లాగానే శారీరక మానసిక ప్రవర్తన రీతులని ఆల్పోర్ట్ ఎలా చెప్పాడో శారీరక మానసిక అంశాల సమూహం. ఈ శారీరక మానసిక అంశాల సమూహం దేనికి ఉపయోగపడాలి అంటే ఆ వ్యక్తిని దీర్ఘకాలంగా మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. పరిశీలన చేసి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనా రీతుల్ని మనము వెరిఫై చేయాలి, నిర్ధారించి వాటన్నిటిని కూడా పోగు చేసి ఇదిగో ఈ వ్యక్తి ఎక్కువ సార్లు ఇది చేశాడు అని చెప్పి నిర్ణయించడానికి ఏదైతే శారీరక మానసిక అంశాల సమూహం ఉపయోగపడుతుందో దాన్ని ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటాము అని చెప్పి కింబాల్ యంగ్ చెప్తాడు. సో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క డెఫినేషన్స్ని ఈ రీతిగా మనం షార్ట్ కట్స్లో రాసుకుంటే మనకి ఎగ్జామ్లో గుర్తుంటాయి. అంటే సమగ్ర ప్రవర్తన రీతులు అనగానే ఎవరు? ఐజెంక్. తర్వాత పరిసరాలతో సర్దుబాటు అనగానే ఆల్పోర్ట్, చాలా ఇంపార్టెంట్. పరిసరాలతో సర్దుబాటు అనగానే ఆల్పోర్ట్. లెవిన్ అనగానే పైన ఐజెంక్లో నుంచి సమగ్ర ప్రవర్తన రీతులు గుర్తుపెట్టుకోవాలి, అలాగే సంపూర్ణమైన వ్యవస్థని గుర్తుపెట్టుకోవాలి. డేషియల్ అనగానే సాంఘిక సర్దుబాటు గుర్తుకురావాలి. వాట్సన్ అనగానే వాస్తవమైనటువంటి ప్రవర్తన రీతులని గుర్తుకురావాలి. కింబాల్ యంగ్ అనగానే శారీరక మానసిక అంశాల సమూహం అనేవి గుర్తుపెట్టుకుంటే దీంట్లో నుంచి ఒక్క బిట్టు కూడా మనకి పోదు. సో ఈ డెఫినేషన్స్లో నుంచి ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మనం ఖచ్చితంగా చేయాలి. ఆ రీతిగా గుర్తుపెట్టుకొని నిద్రలో నుంచి లేపినా సరే కూడా చెప్పేలాగా మీరు బాగా చదవండి, గుర్తుపెట్టుకోండి, వీటిని నోట్ చేసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.